అగ్ని 24 టాక్సీ స్వాతం నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా కంబం మండలం లింగోజిపల్లిలో చిన్న పిల్లవాడు లక్ష్మి హత్యకు గురైన విషయం సంచలనం రేపింది. 2 రోజుల పాటు అదృశ్యమై 2 రోజుల తర్వాత లింగోజిపల్లి సమీపంలోని సూరేపల్లి బయట పొలాల్లో మృతదేహం లభ్యం కావడం ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా నివేదపరిచింది. తమ చిన్నారి ఆచూకీ కోసం ఆ తల్లి పడ్డ హృదయ వేదన అందరినీ కూడా కడియలు తెప్పించింది. అయితే అనుకోకుండా పిల్లవాడు మరణించడం అక్కడి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా నిరాశకు నిస్పృహకు లోనయ్యారు. పోలీసులు కూడా బృందాలుగా ఎతికి డాగ్ స్క్వాడ్ని పిలిపించి మొత్తం ఎతికినా కూడా చివరకు మృతదేహాన్ని మాత్రమే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చిన్నారి మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా హత్య అనే ప్రాథమిక నిర్ధారణకు జనం వచ్చారు, పోలీసులు కూడా వచ్చారు. ఈ కోణంలో ఎవరికి చంపే అవకాశం ఉంది పిల్లాడిని అనే కోణంలో పోలీసులు ఇప్పటికే విచారణ ముమ్మరం చేశారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ దాని ఆధారంగా ఎలా చంపారు, అలా చంపితే ఎవరు చంపి ఉండొచ్చు అనే పైన విచారణ ఉంటుందనేది ఇక్కడ సిఐ గారు మల్లికార్జున గారు, ఎస్ఐ నరసింహారావు గారు చెప్తున్న కథనం. అయితే బంధువులు ఈ పిల్లవాడి హత్య వెనుక ఎవరున్నారో తేల్చాలి, నిగ్గు తేల్చాలి, ఎప్పుడు తెలుస్తారు, హంతకులు ఎప్పటికి పట్టుకుంటారు, ఆ రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయంటూ కంబం పోలీస్ స్టేషన్ ఎదురుగా శుక్రవారం ధర్నా నిర్వహించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మా పిల్లవాడిని చంపిన వారిని పట్టుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. అసలు ఆ నివేదిక ఎప్పుడు వస్తుందంటూ నిలదీశారు. పోలీసులు వారితో మాట్లాడి వారికి సర్ది చెప్పి ఆ ఆందోళన కార్యక్రమం నిర్వహింపజేశారు. మొత్తం మీద కంబం పిల్లవాడి యొక్క ఘటన, హత్య ఘటన వెనుక ఎవరున్నారు, అయిన వారే ఉన్నారా, బయటి వారు ఉన్నారా, బయటి వారు ఉంటే వారికి అంత అవసరం ఏంటి, పిల్లవాడి కుటుంబం అంటే అమ్మా నాన్న మధ్య ఉన్న నేపథ్యం ఏంటి, ఆస్తులకు సంబంధించిన కోణం ఏమైనా ఉందా, లేదా ఇంకేరే అంశాలు ఉన్నాయా అనే విషయం పైన పోలీసులు రకరకాలుగా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఆ గ్రామంలో వారితో బాగా సన్నిహితంగా ఉండేవారిని కూడా పట్టుకొని మాట్లాడి వారి ద్వారా కూపీ లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో చోట ఆధారం దొరుకుతుంది, ఆ ఆధారం బేస్ చేసుకొని ఖచ్చితంగా హంతకుడిని పట్టుకుంటామంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. బంధువులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే బంధువులు మాత్రం అమరావతి నుంచి వచ్చే పత్రికలు, ఈనాడు, జ్యోతి లాంటి ప్రధానమైన పత్రికల్లో ఈ హత్య ఊరిబెట్ట పొలాల్లో అట్లా జరిగింది, సాధారణంగా జరిగిందంటూ చంద్రబాబు నాయుడు సీఎం గారికి ఒక రిపోర్ట్ ఇచ్చినట్లుగా పోలీసులు చూపిస్తున్నది వార్తలో. మాకు అసలు సమాచారం లేకుండా డైరెక్ట్ సీఎం గారికి ఎందుకు ఇచ్చారు అట్లా అంటూ సీఎం గారికి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. దీనిపైన పోలీసులు స్పందించారు. అలాంటి ఆధారము, అలాంటి సమాచారం సీఎం గారికి మేము ఇవ్వలేదు, ఖచ్చితంగా మీకు సమాచారం, మంచి సమాచారం, నిఘార్సైన నిజాయితీ గల సమాచారం ఇస్తాము, హంతకులు ఎలాంటి వారైనా సరే ఉపేక్షించలేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా గిద్దలూరు ఎమ్మెల్యే గారు ముత్తుల అశోక్ రెడ్డి గారు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ జరిగిన వివరాలు మొత్తం అడిగి తెలుసుకున్నారు. హంతకులను ఎట్టి పరిస్థితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఇట్లాంటి రిపీట్ కాకుండా చూడాలని చెప్పి సందర్భంగా ఆయన కూడా పోలీసులు సూచించారు. అమరావతి ఈనాడు అమరావతి న్యూస్ చూపించాను సార్, మీకు చూపించాను, మీరు చదవండి ఒకసారి క్లియర్ గా. ఇక్కడ నేను చదివాను అమరావతి సార్, నేను వీడియో కూడా పోస్ట్ చేస్తాను, వీడియో కూడా చూపిస్తాను. చంద్రబాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత తేలింది. ఏమంటారు సార్, మా అల్లుడు నాకు వస్తాడా రాడా, అదే చంపిన వాళ్ళు తేలుతుందా తేలదా, 100% తేలుతా. ఎన్ని రోజులకి, ఎన్ని రోజులు అనేది చెప్పలేము సార్. రిపోర్ట్ ఎన్ని రోజులకు వస్తాయి, రిపోర్ట్లు ఎన్ని రోజులకు వస్తాయి? రిపోర్ట్ వచ్చేసి ఒక నెల నుంచి 15 రోజులు సార్. 3 రోజులు అని చెప్పారు. ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళాలి, ఎఫ్ఎస్ఎల్ నుంచి రావాలి, వీలైనంత తొందరగా చెప్పారు సార్. రిపోర్ట్స్ ఆ రోజే చెప్పచ్చు. ఆ రోజు ఎందుకు చెప్పారంటే ఆడే గొడవలు అయితే కోపం మీద కొడతారు, అందువల్ల తెలియదని చెప్పాలని. Thank you for watching Agni 24 Talks.